కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని పటాన్ చెరువులో ఉన్న కావేరీ ట్రావెల్స్ నుండి గురువారం రాత్రి 9 గంటలకు బెంగుళూరుకు బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. అది ఎలా జరిగిందంటే మామూలుగా ఆపోజిట్‌గా బైక్ వచ్చి గుద్దింది. అది డ్రైవర్ గమనించకుండా కొంచెం దూరం ఆ బైక్‌తో పాటు వెళ్ళగా దానితో రాపిడికి గురై మంటలు చెలరేగి దాంతో బస్సు దగ్ధమైందని ఆ డ్రైవర్ చెప్తున్నాడు. అందులో ఈ ప్రమాదంలో అప్పటికే 19 మంది చనిపోయారు. ఇప్పటికి 21 అని ధృవీకరించారు. మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో బస్సు ఎక్కిన ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. మరేమయ్యారో ఇప్పటికీ తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న బస్సులో సూరారంలో ఇద్దరు, జెయింట్‌విలో ముగ్గురు ఎక్కినట్లు. ఇందులో సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి ప్రాణాలు రక్షించుకోగా, మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జెయింట్‌వి వద్ద ఎక్కిన ముగ్గురులో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వీరితో పాటు చనిపోయిన మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదం జరగగానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. వీడియో పోలీసులకు చేయడంతో వారు ప్రమాద తీవ్రతను గుర్తించి వెంటనే అన్ని విభాగాలకు ప్రస్తుతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి గాయపడిన ఒక వ్యక్తిని కారులో ఎక్కించుకొని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సజీవ దహనం అయ్యారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషారెడ్డి, బాపట్ల జిల్లా యుద్దనపొడి మండలం పూసాపూడకు చెందిన దాత్రి. దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్లిన అనూషారెడ్డి, దాత్రి హైదరాబాద్‌లో ఉండే మేనమామ దగ్గరికి వెళ్లి అక్కడే ట్రావెల్స్ బస్ ఎక్కిన దాత్రి ఖైరతాబాద్‌లో ప్రమాదం జరిగిన బస్సు ఎక్కిన అనూషారెడ్డి బెంగుళూరు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. బస్సు గుద్దిన వ్యక్తి ఎవరైతే శివశంకర్ అనే బైకర్ ఉన్నాడో అతను రాత్రి రోజు 8 గంటలకి ఇంటికి వచ్చే శివశంకర్ అర్ధరాత్రి తర్వాత 3 గంటలకు ఎందుకు బయలుదేరాడనేది ఇక్కడ పెద్ద అనుమానంగా ఉన్నది. ఎందుకు అంటే శివశంకర్‌కి అప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందువలన అతను రోజు 8కి బయలుదేరి ఇంట్లో ఉండే వ్యక్తి అర్ధరాత్రి 3 తర్వాత బయటకు వచ్చి మరి ఇలా చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన డ్రింక్ చేశాడా? లేదు అంటే ఏదైనా ఆవేశంలో పెళ్లి కావట్లేదనే ఆవేశంలో బయటకు వచ్చి ఇలా చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. సో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోటి కారణం ఏంది అంటే ప్రమాదానికి మెయిన్ కారణం ఏంది అంటే బైకును ఢీకొట్టంగానే బస్సు డ్రైవర్ ఆపకుండా కొంత దూరం తీసుకెళ్ళిపోవడం. మెయిన్ ప్రధాన కారణం ఏంది అంటే ఈ ప్రమాదం జరగడానికి బైకును ఢీకొట్టగానే అంటే బైకును ఒక్కసారి దాన్ని గుద్దగానే బస్సు డ్రైవర్ ఆపకుండా కొంత దూరం తీసుకెళ్ళడం. అంటే భయంతోటి మళ్ళీ ఏమన్నా కేసులు ఏమన్నా అవుతాయేమో అనే భయంతోటి కొంచెం దూరం తీసుకెళ్ళిపోయాడు. అలాగే అంటే బైక్ కిందనే ఉన్నది. బస్సు కిందనే ఉండగానే కొంచెం దూరం తీసుకెళ్ళాడు. అది బాగా ప్రమాదకరమైన సంఘటన. ఫస్ట్ స్టార్టింగే అది. ఎందుకంటే కొంచెం ఆవేశంతో ఆలోచించి అంటే ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచించి బస్సును కొంచెం పక్కకు ఆపిన తర్వాత ఏం జరిగిందో నిమ్మలంగా తెలుసుకున్న తర్వాత అది పక్కకు జరిపి ఇతను వెళ్ళిపోయినా బాగుంటుండే. కేసుతోటి అందరూ బతికేవాళ్ళు. సో అది అలా జరగకుండా డైరెక్ట్ బస్సు కిందనే బైక్ ఉండేటప్పుడు కొంచెం దూరం వెళ్ళేసరికి భూమికుండి దానికి ఎందుకంటే బైక్ అనేది మెటల్‌కి సంబంధించింది కాబట్టి ర్యాపిడ్ జరిగి ఫైర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది పెట్రోల్ బంక్ దగ్గరనే వచ్చింది. ఆ పెట్రోల్ బంక్ ఒకటేసారి పేలిపోవడంతో మళ్ళీ అది ఎక్కడే అంటే మన డోర్ ఓపెన్ చేసే దగ్గరనే దానికి సంబంధించిన లాక్ అనేది పాడైపోయింది. సో ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా చేసింది. అదొకటి బాగా చాలా పెద్ద కారణం దీనికి.
సో ఆ టైంలోనే మంటలు ఆర్పే మళ్ళీ మంటలు ఒక్కసారి చెలరేగిన తర్వాత అంటే 3కి పొద్దున 3 అంటే ఆహ్, సో నిద్రలోనే అందరూ నిద్రమత్తులోనే ఉంటారు కాబట్టి అంత త్వరగా నీకు మేలుకొని అంత స్పాట్‌గానే మనం చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మంటలు రాగానే మట్టి పోయడం గానీ, ఇసుక పోయడం గానీ చేయాలి. అలా చేయకుండా వీళ్ళు వాటర్ పోయడం జరిగింది. అది దీనికంటే ఇంకెక్కువ ప్రమాదానికి దారితీసే ఆస్కారం ఉంది. సో, ఎప్పుడైనా మంటలు ఆర్పేటప్పుడు వాటర్‌ని యూజ్ చేయకుండా ఇసుకని గానీ, దుమ్ముని గానీ యూజ్ చేస్తే మంటలు ఆరిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో, మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే సిట్టింగ్ ఫోమ్ త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో అంటే బస్సులో ఏవేవి తీసుకుపోవాలి, ఏవేవి తీసుకుపోవద్దనేటువంటిది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఇవి పాటించకుండా ఏది కావేరీ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సులేవైతే ఉన్నాయో అవి పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఎవి పడితే అవి తీసుకురావడం జరుగుతుంది. సో, దానివలన గూడా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కా బేసిక్ కామన్ బేసిక్స్ అన్నట్టు. బస్సుకి ఏవైతే పడతాయో, ఏవి పడయో అటువంటివి తెలుసుకొని అవి అలో చేస్తేనే బావుంటుంది. సో, మళ్ళీ ఇంకొకటేంది అంటే అర్ధరాత్రి పొగ కమ్మేయడంతో అద్దాలు పలగొట్టే ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం. అంటే అర్ధరాత్రి 3, 4 ఆ టైంలో ఇప్పుడు ఉన్న ఈ చలికాలంలో అంటే పొగ అనేది మంచు కమ్ముకొచ్చే అవకాశం ఉంటుంది. సో, దాని నుండి వీళ్ళు బయట పడలేకపోయారు. అద్దాలు పగలకపోవడం గానీ, వీళ్ళు బయటికి రాలేకపోవడం గానీ, మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేసే దగ్గరనే మంటలు వ్యాపించి, ఆ డోర్ లాక్ ఓపెన్ కాకపోవడం గానీ, ఇదొకటి బాగా ఈ ప్రమాదానికి దారి తీసిందనవచ్చు. అలాగే కొంతమంది దీపావళికని ఇంటికి వచ్చి తన ఉద్యోగం నిమిత్తం బయలుదేరారు కొంతమంది. అట్లా హ్మ్. ఇది అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ అంటే ఇక్కడి నుండి హైదరాబాద్ నుండి బెంగుళూరుకు బయలుదేరిన ఇద్దరు అమ్మాయిలే చనిపోవడం చాలా బాధాకరం. అంటే దీంట్లో 20 మంది ఫ్యామిలీ కొంతమంది తన సొంత ఫ్యామిలీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది జాబ్ కోసం అంటే ఇంటర్వ్యూ కోసం వెళ్తూ చనిపోయిన వాళ్ళున్నారు. చాలామందున్నారు. బట్ ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ట్రావెల్స్ బస్సుల పైన. ఎందుకంటే సిట్టింగ్ పొజిషన్స్ ఉన్నటువంటి ట్రావెల్స్ డబ్బులకు ఆశపడి ఇలాంటి స్లీపింగ్ పొజిషన్స్ పెట్టుకొని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎప్పటికప్పుడుకి అధికారులు ఇప్పటికైనా నిద్రలేచి వాళ్ళ తప్పు తెలుసుకొని వాటిపైన తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతనే దాన్ని సాల్వ్ చేస్తుందే తప్ప ప్రమాదం జరగకముందు ఇలాంటివి ఏవి పట్టించుకోవు. ఎందుకంటే ఇలాంటి చాలా ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. చూశాం కూడా. సో, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వాళ్ళకు తగిన న్యాయం గాని, మనం ఎట్లా తీసుకురాలేము కానీ తగిన న్యాయం ప్రభుత్వం పరంగా గాని చేయాలని మా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.